మావోయిస్టుల పని టోటల్ గా ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. రౌండ్ అప్ చేస్తోంది. దొరికిన వారిని దొరికినట్లు ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. ఇక ఆనవాళ్లు ఉండేదే లేదంటున్నారు. మొన్నటికి మొన్న ల్యాండ్ మైన్ పేల్చి భద్రతా సిబ్బందిని హతమార్చడంతో రివెంజ్ అటాక్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. మావోలు బలంగా ఉన్న ఛత్తీస్గఢ్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ వేసిన స్కెచ్ చూస్తే నక్సల్స్ మ్యాటర్ క్లోజ్ అన్నట్లుగానే అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు మావోయిస్టుల లీడర్లను టోటల్ గా ఎలిమినేట్ చేసేలా లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు, జరగబోయేదేంటి? రైట్, చూసారుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ పై పెట్టిన పోస్ట్ ఇది. దేశంలో నక్సలిజం క్లైమాక్స్ లో ఉందని, మొత్తం ఎలిమినేట్ చేసి పడేస్తామంటూ గట్టిగానే పోస్టు చేశారు. ఏ అడవుల్లో అయితే మావోయిస్టులు బలంగా ఉన్నారు, అదే అడవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా అబుజ్మట్ దండకారణ్యం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉంది. ఇక్కడ బయటి వారు లోపలికి వెళ్లటమే తప్ప బయటకు తిరిగి వెళ్లటం కష్టం. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక్కడే సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్లాన్తో ఉన్నాయి. పైనుంచి డ్రోన్లు, గ్రౌండ్లో ఆర్మీ క్యాంపులు. సో కేంద్ర ప్రభుత్వ స్ట్రాటజీ చూస్తుంటే 2026 మావోయిస్టుల అంతానికి డెడ్లైన్ గా పెట్టుకున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాట ఇంత గట్టిగా చెప్పటానికి కారణం ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లే. దొరికిన వారిని దొరికినట్లు ఎన్కౌంటర్ తో ఎలిమినేట్ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో ఫైరింగ్ తో మొత్తం మోతెక్కిపోయింది. అక్కడ పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు పైచేయి సాధించాయి. లేటెస్ట్ గా ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు జరిగిన ఎన్కౌంటర్లలోనూ మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఎన్ని కూంబింగ్లు జరిగినా, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా చిన్న గాయాలు కూడా కాకుండా తప్పించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు లీడర్లు ఇప్పుడు హతమవుతున్నారు. లేటెస్ట్ గా కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతి ఎలియాస్ రామచంద్రారెడ్డి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు గుర్తించారు. చలపతి తలపై ₹1 కోటి రివార్డు ఉంది. అటు బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు, ఎలియాస్ దామోదర్ మృతి చెందారనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మావోయిస్టు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో వచ్చిన ప్రకటనలో దామోదర్ వీరమరణం పొందారని ఉంది. అయితే పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోల్లో బడే చొక్కారావు లేడు. సో చనిపోతే డెడ్ బాడీ ఎక్కడుందన్నది కీలకంగా మారింది. ఛత్తీస్గఢ్ లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా మిషన్ 2026 పేరు పెట్టారు. దీని అర్థం వచ్చే ఏడాది చివరి నాటికి ఎక్కడైతే మావోయిస్టులు బలంగా ఉండి ఉనికి చాటుకుంటున్నారో అక్కడ మొత్తం మ్యాటర్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకు నిదర్శనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన ట్వీటే. ప్రస్తుతం మావోయిస్టులు గడ్చిరోలి, బీజాపూర్, ఛత్తీస్గఢ్, ఏఓబి, ములుగు సరిహద్దుల్లో ఉనికి చాటుకుంటున్నారు. గట్టిగా ఫోకస్ పెడితే వచ్చే ఏడాది నాటికి మ్యాటర్ అంతా ఫినిష్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. మొన్న భద్రతా సిబ్బందిని ల్యాండ్ మైన్ పెట్టి చంపేయటంతో మరింత సీరియస్ గా తీసుకున్నారు. యాంటీ మావోయిస్టుల ఫోర్సెస్ అన్ని అంటే ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్, కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఇలా అన్ని బలగాలు జాయింట్ ఆపరేషన్స్ తో అడవులను జల్లెడపడుతున్నాయి. మాట విన్నారా? జనజీవన స్రవంతిలో కలిపేస్తామంటున్నారు. వినకపోతే లేపేస్తామంటున్నారు. ఇదే సెక్యూరిటీ ఫోర్సెస్ టార్గెట్. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన మావోలకు నెలకు ₹10,000 ఇవ్వటంతో పాటు 3 ఏళ్ల పాటు ఉచిత భోజనం, వసతి, వారికి నైపుణ్యమున్న రంగాల్లో శిక్షణ ఇచ్చి జనజీవనంలో కలిపే లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం బిల్డింగ్లు కూడా రెడీ చేస్తున్నారు. సో నక్సల్స్ వింటే ఒకలా, వినకపోతే మరోలా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఆపరేషన్ అంతా రెడీ అయింది. అందులో భాగంగానే వరుస ఎన్కౌంటర్లు రెడ్ కారిడార్ ను దడదడలాడిస్తున్నాయి. దండకారణ్యాలు తుపాకుల మోతతో మోతెక్కిపోతున్నాయి.
ఇన్నాళ్లు చిక్కకుండా తప్పించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు లీడర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత చలపతికి పెద్ద హిస్టరీయే ఉంది. సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ హత్య ఘటనలో చలపతి కీలకంగా పాల్గొన్నాడు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా మెలిగాడు. హిడ్మాలకు గురువుగాను చెప్తుంటారు. 2018లో నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యాకాండలో చలపతి కీలకంగా పాల్గొన్నాడు. తలపై కోటి రివార్డుంది. అటు ఇదే ఎన్కౌంటర్లో మోడెం బాలకృష్ణ ఎలియాస్ బాలన్న కూడా హతమైనట్లు చెప్తున్నారు. ఈయన వరంగల్ జిల్లా మడికొండవాసి. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నారు. సో వీళ్లే కాదు, రాబోయే రోజుల్లో కీలక నేతలందరినీ రౌండప్ చేసి సిఆర్పీఎఫ్ ర్యాంపేజ్ చేస్తుందంటున్నారు. జరుగుతున్న ఎన్కౌంటర్లు చూస్తుంటే ఉమ్మడి ఏపీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లు గుర్తుకొస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవుల్లో 1999 డిసెంబర్ 2న జరిగిన సంచలన ఎన్కౌంటర్లో ఎలాగైతే కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే తరహాలో నక్సల్స్ ఎలిమినేషన్ నడుస్తోంది. నిజానికి చాలా మంది తెలుగు రాష్ట్రాల మావో లీడర్లు ఎప్పుడో అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి ఫోటోలు, వివరాలు సొంత వారికి కూడా తెలిసే పరిస్థితి లేదు. ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసుల దగ్గర ఉన్న లిస్టు ప్రకారం 35 మందిని టార్గెట్ పెట్టారంటున్నారు. ఏపీ, తెలంగాణలో మావోయిస్టు అణచివేత చర్యలు విపరీతంగా జరగడంతో ఒక దశలో ఇక్కడున్న మావో లీడర్లంతా ఛత్తీస్గఢ్, ఒడిశా, గడ్చిరోలి లాంటి సేఫ్ జోన్లకు తరలిపోవాల్సి వచ్చింది. అక్కడ దట్టమైన దండకారణ్యాల నుంచి టోటల్ మ్యాటర్ నడిపించారు. జోనల్ కమిటీలను, దళాల్లో రిక్రూట్మెంట్లు, ఆయుధాలను సమకూర్చుకోవటం, ఇలా అన్నిట్లోనూ తెలుగు రాష్ట్రాల మావోయిస్టు లీడర్లే ముందున్నారు. నిజానికి ఏపీ, తెలంగాణ నుంచి షిఫ్ట్ అయిన వారు తమ కుటుంబాలకు టచ్లోకి వెళ్లలేదు. అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే ఎన్కౌంటర్ల ద్వారా వారి వివరాలు బయటకొస్తున్నాయి. అయితే వారంతా ప్రాణాలతో మాత్రం మిగలటం లేదు. ఛత్తీస్గఢ్, ఒడిశా బోర్డర్లో ఏ ఎన్కౌంటర్ జరిగినా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. లేటెస్ట్ ఎన్కౌంటర్లో చనిపోయిన వారి సంఖ్య పెరిగింది. గతేడాది మేలో అబూస్మడ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోగా అందులో 3 తెలుగువారిగా గుర్తించారు. వారిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియారం గ్రామానికి చెందిన జోకన్న అలియాస్ చీమల నర్సయ్య, మంచిర్యాల జిల్లాకు చెందిన వినయ్ అలియాస్ రవి, వరంగల్కు చెందిన సుష్మిత అలియాస్ చైతే ఉన్నారు. వీరు చాలా కాలంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోకన్నపై 196 కేసులుండగా ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యుడైన రవిపై 8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్కా సుష్మితపై 2 లక్షల రివార్డు ఉంది. 2016లో ఇంటర్ చదువుతున్న టైంలోనే సుష్మిత మావోయిస్టు దళంలో చేరింది. ఇక గతేడాది ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించగా వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమన అలియాస్ రజిత ఉన్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు. ఛత్తీస్గఢ్ పోలీసులు వెతుకుతున్న వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన వారి వివరాలను ఇప్పుడు చూద్దాం. వారు రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం 37 మంది ఉన్నారు. ఇందులో లేటెస్ట్ గా గరియాబంద్ ఎన్కౌంటర్లో చలపతి, బాలన్న చనిపోయారు. సో మరో 35 మందిని టార్గెట్ చేసినట్లుగా చెప్తున్నారు. వీరిని పట్టుకుంటే నక్సల్స్ కథ క్లైమాక్స్ కు చేరుకున్నట్లే అని భావిస్తున్నారు. లిస్టులో ఉన్న వారిలో గణేష్, రాజమోహన్ అలియాస్ యాదగిరి హన్మకొండ వాసి, చిన్నన్న అలియాస్ నాగన్న ఆత్మకూర ఏపీ వాసి, సుజాత అలియాస్ సుజాతక్క, మధు అలియాస్ కమలాకర్, గోపి అలియాస్ గోపన్న ఏపీ వాసి, దీనా అలియాస్ నందే, సరిత అలియాస్ అరుణ నల్గొండ వాసి, రుద్వి అనిత తక్కళ్లపల్లి, వాసుదేవరావు వరంగల్ వాసి, సత్య గంగాధర్రావు విశాఖపట్నం వాసి, ప్రమోద్ అలియాస్ పాండు యాప్రాల్ రంగారెడ్డి వాసి, కమలేష్ అలియాస్ రామకృష్ణ విజయవాడ వాసి, కేశవరావు అలియాస్ గంగన్న శ్రీకాకుళం వాసి, గణపతి అలియాస్ లక్ష్మణరావు కరీంనగర్ వాసి, మల్లోజుల వేణుగోపాల్ కరీంనగర్, తిరుపతి కరీంనగర్, మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న ఈయన లేటెస్ట్ ఎన్కౌంటర్లో చనిపోయాడు.
ఇక ఉదయ్ అలియాస్ గణేష్ నల్గొండ వాసి, రామచంద్రారెడ్డి కరీంనగర్, చందు అలియాస్ చందర్ వరంగల్ వాసి, చలపతి మందని వాసి. ఈయన గరియాబంద్ ఎన్కౌంటర్లో చనిపోయారు. విమల్ అలియాస్ వెంకటి ఆదిలాబాద్ వాసి, గౌతమ్ అలియాస్ గోపన్న కరీంనగర్ వాసి, పూలూరి ప్రసాదరావు పెద్దపల్లి వాసి, కంకణాల రాజిరెడ్డి మందని వాసి, సంజీవ్ అలియాస్ అశోక్ రంగారెడ్డి వాసి ఉన్నారు. రవి అలియాస్ భాస్కర్ నిజామాబాద్ వాసి, రెడ్డి అలియాస్ శ్యామ్ వరంగల్ వాసి, కమలేష్ అలియాస్ నాగరాజు విజయవాడ వాసి, చందు వరంగల్ వాసి, రఘు అలియాస్ వికాస్ వరంగల్ వాసి, విమల ఆదిలాబాద్ వాసి, ప్రతాప్ ఏపీ వాసి, రణధీర్ వరంగల్ వాసి, నిర్మల అలియాస్ కోడి మంచుల తెలంగాణ వాసి. వీరంతా మావోయిస్టు కమిటీల్లో వివిధ హోదాల్లో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పనిచేస్తున్నారు. ఈ 37 మందిలో 2 చలపతి, బాలన్న గరియాబంద్ ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా వారిని ప్రాణాలతో పట్టుకోవటం, లేదంటే లొంగిపోయేలా చూడటం, లేదంటే ఎదురు కాల్పులు జరిగితే హతమార్చడమే టార్గెట్ గా బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. 2026 చివరి నాటికి మొత్తం లిస్టు క్లియర్ చేస్తామని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యమం బలహీనపడగా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా హతమవుతుండటంతో మావోయిస్టు పార్టీలో ఆందోళన పెరగటానికి కారణమవుతుంది. మరోవైపు ఉడుకు రక్తం విప్లవ భావాజాలంతో వీరంతా 40-50 ఏళ్ల క్రితం నక్సల్స్ లో కలిశారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో తలదాచుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇంకోవైపు వీరి రాక కోసం తమ వాళ్లు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కనిపించు బిడ్డ అంటున్నారు. ఎన్కౌంటర్లో హతమై ఇంటికి వచ్చే బదులు ప్రాణాలతోనే రావాలని, జనజీవన స్రవంతిలో కలవాలని వారి కుటుంబీకులు వేడుకుంటున్నారు. కానీ 80-90వ దశకంలో అడవి బాట పట్టిన వారు అనారోగ్యాలు చుట్టుముట్టినా సరే అడవి దాటి రామంటున్నారు. మరిప్పుడు ఎలిమినేషన్ ఆపరేషన్తో ఏం జరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.